ఈ రోజు మన మూవీ రివ్యూలో విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వచ్చిన ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ఇది ఫ్యూచర్లో అంటే 2040లో జరిగేలా ఊహించి తీసిన స్టోరీ అన్నమాట. ఈ 2040లో ఇప్పుడున్న సైన్స్ లా కాకుండా ఇంకాస్త డెవలప్ అయ్యి రకరకాల గ్యాడ్జెట్స్, రకరకాల యాప్స్ వచ్చాయి. ఈ టైంలో కూడా హీరో తండ్రి తన కొడుకుని ఏ గ్యాడ్జెట్స్ వాడకుండా, కనీసం సెల్ ఫోన్ కూడా వాడకుండా పెంచాడు. ఇదిలా ఉంటే హీరోయిన్ తల్లి పొద్దస్తమానం రీల్స్ చేసుకోవడం, వాటితోనే డబ్బులు సంపాదిస్తూ లైఫ్ లీడ్ చేయడం, అసలు ఇదే జీవితం అన్నట్టు ఆ హీరోయిన్కి కూడా బాగా నూరిపోసి పెంచారన్నమాట. ఇక ఇదిలా ఉంటే సరిగ్గా ఆ టైంలో ఒకరినొకరు లవ్ చేయాలంటే కూడా దానికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారానే లవ్ చేయాలి, అదే మీకు సేఫ్ అన్నట్టు. దాన్ని ఒక పెద్ద బిజినెస్గా చేసుకుని ఒక బిజినెస్ మ్యాన్ బతుకుతున్నాడు. ఈ టైంలో హీరో హీరోయిన్ని కలుస్తాడు. కలవగానే హీరోయిన్ని లవ్ చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ని అతను లవ్ చేయాలంటే ఒక ఫోన్ కొని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనే ఆమెను లవ్ చేయగలడు. ఇప్పుడు హీరో కూడా ఫోన్ కొంటాడు. ఆ తర్వాత ఏమైందనేదే ఈ సినిమా కథ. కథగా చూస్తే మాత్రం ఇది డిఫరెంట్ స్టోరీనే. కానీ వీళ్ళు తీసుకున్న కథనే అసలు వీళ్లే నమ్మలేదు. దానికి సరైన ముగింపు వెతికే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేదు. ఎందుకంటే ఈ కథలో హీరో వాళ్ళ నాన్న పిల్లాడిని ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతాడు, అమ్మేమో అప్డేటెడ్గా పెంచుతాను అంటుంది. అసలు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనే పాయింట్ మీదే ఈ కథను ముందుకు తీసుకెళ్లాల్సిందే. కానీ ఈ కథని ఒక హీరో విలన్ స్టోరీ లాగా తీసుకెళ్లడమే ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిపోయింది. పోనీ ఆ ట్రాక్ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారంటే స్క్రీన్ ప్లేలో అస్సలు విషయం లేదు. కనీసం ఒక్క టర్న్ కానీ ట్విస్ట్ కానీ ఏమీ లేవు. ఇలా స్టార్ట్ అయిన కథ ఖచ్చితంగా ఇక్కడే ఎండ్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఉదాహరణకి చెప్పాలంటే హీరో మొదటిసారి విలన్ని కలిసినప్పుడు ఇక్కడ హీరో ఛాలెంజ్ చేసి వస్తాడేమో అనిపిస్తుంది. తర్వాత చూస్తే ఇంటర్వెల్లో వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోతుంది అనిపిస్తుంది. చివరికి వాళ్ళు కలిసిపోతారు. ఇదంతా ఇలాగే ఉంటుంది. ఈ కథ ఇలాగే ఉంటుందన్నట్టుగా కథ నడిచింది. దాని మధ్యలో ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టకుండా వెళ్ళిపోయారు. అందులో చాలా కామెడీ పెట్టారు. ఏ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏ ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. సినిమాలో ఎవరి మీద మనకి పట్టు రాలేదు. కథ మనకి సంబంధం లేకుండా నడుస్తుంది. సినిమాలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ అంటే పునరావాస కేంద్రం లాంటిది ఒకటి చూపిస్తారు. అందులో అందరూ వాలంటరీగా చేరారా లేక ఏదైనా పనిష్మెంట్ తీసుకొని వచ్చి అక్కడ చేరారా, అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఇలాంటి డీటెయిల్స్లోకి అస్సలు వెళ్ళలేదు. అంత పైన చెప్పేశారు. யூடியூப் ஷார்ட்ஸ்ல 3 நிமிஷம் வரைக்கும் தான் வீடியோ போட முடியும். முழு வீடியோவை பார்க்க சேனலுடைய பேருக்கு கீழே இருக்கிற லிங்கை கிளிக் பண்ணுங்க.